అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బుట్ట బొమ్మ భోజనం. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ నేను మీకు పరిచయం చేస్తానండి. నేను ఎక్కువగా తినేది నాకు ఇష్టమైనటువంటి సలాడ్. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి చిక్పీ బీన్ సలాడ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. హెల్త్కి చాలా 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 మంచిది అండ్ బోల్డ్ అంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి సలాడ్ అండి ఇది. అంటే నేను కొంచెము ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ఇంకొంచెం టేస్టీగా మార్చుకొని తింటాను. చాలా రకాల సలాడ్స్ని కలిపి నేను నాకంటూ ఒక సలాడ్ తయారు చేసుకున్నానండి, విచ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ. ఆథెంటిక్ చిక్పీ బీన్ సలాడ్. ఓకేనా, చిక్పీస్ అంటే ఇది కాబూలీ శనగల సలాడ్ యాక్చువల్లీ. సో మీరేం చేయాలంటే, మీకు ఒక బౌల్ ఫుల్ శనగలు తీసుకుంటే మీరు ఒక డే మొత్తం సలాడ్ మీద ఉండిపోవచ్చు అండి యాక్చువల్లీ. అండ్ చాలా హెల్తీగా అవుతారు. ఒక రోజు వారంలో ఒక్క రోజున కనీసం ఇలాంటి డైట్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి బాడీ మీ సొంతం అవుతుంది. సో అలాంటి సలాడ్ నేను ఎక్కువగా తినేది. ఇది నా పర్సనల్గా నాకు చాలా ఇష్టమైనటువంటి సలాడ్. ఒకసారి కావాల్సిన పదార్థాలు చూడండి. చిక్పీస్ అంటే కాబూలీ శనగల్ని ఒక 8 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 1కి 3 నీళ్ళు పోసి ఒక 5 కానీ 4 కానీ విజిల్స్, ఓకే, మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 కానీ 4 కానీ విజిల్స్ వస్తే ఇలా ఉడికిపోతాయి అనమాట. ఓకే, ఇలా ఉడికిపోతాయి చూడండి, అంతే. ఇలా అన్ని గింజల్ని సపరేట్గా నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. ఇదేమో రాజ్మా అండి, కిడ్నీ బీన్స్ అంటాం కదా. సో బీన్స్ చాలా చాలా మంచిది. సో దిస్ ఈజ్ కిడ్నీ బీన్స్. అండ్ ఇదేమో డబల్ బీన్స్ అండి. మీకు ఇష్టం, మీకు ఏ బీన్స్ ఇష్టమైతే ఆ బీన్స్ వేసుకోండి. దిస్ ఈజ్ చిక్పీ బీన్స్ సలాడ్. సో చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా హెల్దీగా ఉంటారు. అండ్ ఇదేమో లోబియా అండి, వైట్ బీన్ అంటాం కదా, లోబియా. సో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి. అండ్ దిస్ ఈజ్ స్వీట్ కార్న్ అండి, ఉడకబెట్టిన స్వీట్ కార్న్. ఓకేనా, గింజలు వలిచి ఉడకబెట్టి పెట్టినాయి. సో ఇవన్నీ, ఈ బీన్స్ అన్నీ ఓవర్ నైట్ నానబెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు విడివిడిగా ఉడకబెట్టి పెట్టినామండి. సో ఇలా నేను వీటన్నిటిని ఉడకబెట్టి ఒక కంటైనర్లో పెట్టుకుంటానండి. పెట్టుకుని వెనెవర్ ఐ వాంట్ ఐ మేక్ సలాడ్ అండ్ ఈట్. మనం టూ మచ్ హంగ్రీ, చాలా ఆకలి వేస్తుంది, జంక్ తినాలి అనిపిస్తున్నప్పుడు ఒక మంచి హెల్దీ సలాడ్ తింటాను, ఛాన్స్ ఉండదు. లేకపోతే మనకు భోజనం చూస్తే కూడా ఫ్యాట్ అయిపోతామండి బాబోయ్. సో అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నాము, ఇంకా మిగతా అన్నీ యాడ్ చేసేయడం. మీకు ఇష్టమైన కూరగాయలు యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ ఇష్టము. సో కొంచెంగా యాడ్ చేస్తాను. ఓకే, అండ్ కొద్దిగా ఇండియనైజ్ వర్షన్ చేయడం కోసం దాన్ని కొంచెం చాట్ మసాలా అవన్నీ కూడా యాడ్ చేస్తాను. అండ్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి, మనకు ఆలివ్ ఆయిల్ కావాలి, చిల్లీ కెచప్ అంటాం కదా, అంటే రెడ్ చిల్లీస్తో మిక్స్ అయినటువంటి కెచప్, లేదంటే టమాటో కెచప్ వాడచ్చు. లెమన్ జ్యూస్ కావాలి, నిమ్మరసం కావాలి మనకి, కొద్దిగా పెప్పర్, కొద్దిగా మనం ఇండియన్స్ కదా కొంచెం చాట్ మసాలా. దిస్ ఇస్ పింక్ సాల్ట్ అండి, హిమాలయన్ సాల్ట్. ఒకవేళ దొరకకపోతే రెగ్యులర్ సాల్ట్ వేసేయండి. గింజలన్నీ ఉడకబెట్టుకున్నాం కదండి, ఇక కూరగాయలన్నీ పచ్చివే వేయాలండి, బికాజ్ ఇట్స్ సలాడ్. ఐదర్ మీరు కొంచెం బటర్లో కొద్దిగా జస్ట్ అలా సాటే చేసి వేసుకోవచ్చు, బట్ ఎంత రాగా తింటే అంత మంచిది. సో సాటే చేసి వేసే సలాడ్ వేరే ఉంటుందండి, అది సమ్ అదర్ టైమ్ ఐ విల్ టీచ్ యూ. సో మీకు ఇష్టమైన కాయగూరలు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. ఓకే, మాకు హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి. సో కొంచెం చిన్న ముక్కలండి. సో రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, వీటిని మరీ పెద్దగా కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా చాలండి, ఇంత కలర్ఫుల్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి, అండ్ క్రంచీగా కూడా ఉంటుంది. కొంచెం గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, ఓకే, మీ ఫేవరెట్ వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. నౌ ఐ లవ్ దిస్ జుకునీ. మీకు దొరికితే వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా క్యారెట్ అండి. అయితే ఎంత కలర్ఫుల్గా మనం ఫుడ్ తింటే మన హెల్త్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకేనా, పర్పుల్ క్యాబేజ్ అండి, దొరికితే వేసుకోండి, లేదంటే వైట్ క్యాబేజ్ అయినా వాడచ్చు, బట్ పర్పుల్ లుక్స్ గ్రేట్ ఇన్ సలాడ్.
ఒక చిన్న పీస్ తీసుకొని దీన్ని సన్నగా తరుక్కోండి. కొద్దిగా ఇండియనైజ్ చేసేద్దామండి దీన్ని. ఆనియన్ వేస్తున్నాను. నా కొంచెం తడకలాగా పచ్చిమిర్చి వేసామంటే మన ఫేవరెట్ డైలాగ్ ఉంది కదా, కిక్కే వేరప్ప, నా పవర్ స్టార్ డైలాగ్. సో దీంట్లో అంతా ఏమి కారం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఎంత సన్నగా తరుక్కుంటే మీరు టాలరేట్ చేయగలరంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి. బట్ మనం మాత్రం కొంచెం పక్కా పంజాబీ టైప్ పచ్చిమిర్చి తినేస్తాం సాలిడ్గా. సో కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఈ టమాటోస్ చాలా బాగుంటాయండి సలాడ్లోకి. చెర్రీ టమాటోస్ అంటాం కదా, చాలా బాగుంటాయి. దొరికితే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, ఏది దొరుకుతుంది. ఓకేనా? టమాటోస్ కూడా కట్ చేసుకున్నానండి. నౌ లిటిల్ బిట్ ఆఫ్ మై ఫేవరెట్ కొత్తిమీర. ఓకే, ఆప్షనల్. కొత్తిమీర లేకపోతే సలాంత్రో ఉంటే సలాంత్రో వేసుకోండి. ఓకే, అంటే యూఎస్లో కూడా మన షో బాగా చూస్తున్నారు కదా, అక్కడ చెప్తున్నా. ఓకే, ఇది ఐస్బర్గ్ లెటస్ అంటారండి. ఇది క్యాబేజ్ జాతి. సో నేను ఇది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఓకే, సో చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది సలాడ్లో. సో ఇది రొమైన్ లెటస్ అండి, చాలా క్రంచీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంచిది హెల్త్కి. సో దీన్ని కూడా కట్ చేస్తున్నాను చిన్న పీసెస్. ఓకే, చివరిని యాడ్ చేద్దాం. ఓకే, ఇక సలాడ్ తయారు చేద్దామండి. ముందు చిక్ పీస్ యాడ్ చేసుకుందాం. కిడ్నీ బీన్స్ అండి, రాజ్మా, లోబియా, డబల్ బీన్స్, అండ్ అవర్ ఫేవరెట్ స్వీట్ కార్న్. ఒక్కసారి వీటిని మిక్స్ చేసుకుందాం అండి. దీంట్లో ఇప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. ఓకే, కొద్దిగా గ్రీన్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్, zucchini. సరే, లెట్స్ స్టిర్ ఇట్ అండి. ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. ఇవి అన్నీ ఈవెన్గా కలుస్తాయండి, మధ్య మధ్యలో కలిపితే. ఓకే, ఇప్పుడు చెర్రీ టమాటోస్, ఆనియన్ యాడ్ చేస్తున్నాను, సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఆనియన్, లిటిల్ బిట్ ఆఫ్ గ్రీన్ చిల్లీ. దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఈ లెటస్ని యాడ్ చేద్దాం. అండ్ కొద్దిగా లెటస్. దట్స్ ఇట్, లెట్స్ మిక్స్ ఇట్. ఇలా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటానండి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, ఇది దాదాపు ఒక 10 days వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. సో దీంట్లో ఇంకా నేను ఎటువంటి డ్రెస్సింగ్ యాడ్ చేయలేదు. సో నేను తినాలనుకున్నప్పుడు నేను దీనికి సలాడ్ డ్రెస్సింగ్ యాడ్ చేస్తాను. సలాడ్ డ్రెస్సింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ కావాలి. ఒక చిన్న బౌల్తో ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. క్రష్డ్ గార్లిక్ వేస్తున్నానండి, సన్నగా తరిగిన గార్లిక్ వేస్తున్నాను, వెల్లుల్లి, లెమన్ జ్యూస్, ఈక్వల్ క్వాంటిటీ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి, నిమ్మరసం. చాలామంది వెనిగర్ వేస్తారు, వెనిగర్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ టమాటో కెచప్ అండి ఇది, అంటే కొద్దిగా రెడ్ చిల్లీ ఉంటుంది, కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది.
సో ఇదైతే చాలా బాగుంటుందండి. వెళ్ళినప్పుడు తీసుకోండి, ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి చోట. స్వీట్ చిల్లీ కెచప్ అని కూడా అంటారు. కొద్దిగా పెప్పర్ పౌడర్ దీంట్లో మిక్స్ చేద్దామండి, ఒక హాఫ్ టీ స్పూన్. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండి, ఎక్కువ సాల్ట్ అక్కర్లేదు, ఎందుకంటే మనము డిఫరెంట్ చీజ్ యాడ్ చేస్తున్నాను నేను. సలాడ్ చీజ్, ఫెటా చీజ్ అంటారు, అది కొంచెం సాల్టీగా ఉంటుంది. సో మీకు ఆ చీజ్ దొరకకపోతే రెగ్యులర్ చీజ్ వేసుకోండి, బాగుంటుంది. సో కొద్దిగా పింక్ సాల్ట్ వేస్తున్నాను, హిమాలయన్ సాల్ట్. ఇప్పుడు హర్బ్స్ అండి, మిక్స్డ్ హర్బ్స్ ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నిటి మిక్స్ చేసుకుందామండి. ఓకే, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సాస్లో కాస్త హోమ్ మేడ్ మైనీస్ అండి, నేను ఇంట్లో చేస్తాను మైనీస్. ఇది సోయ్ మిల్క్తో చేసినటువంటి మైనీస్. ఓకే, లేదంటే మీకు రెగ్యులర్గా బయట దొరికే మైనీస్ వేసుకోండి. సమ్ అదర్ డే ఐ టీచ్ యూ దిస్. ఓకే, మైనీస్ చేయడం ఎలాగనేది. ఒక్క టీ స్పూన్ వేసాను. ఇది ర్యాంచ్ అండి, ర్యాంచ్ సలాడ్ డ్రెస్సింగ్. ఇది ర్యాంచ్ అని దొరుకుతుంది. వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఓకే, ఈవెన్గా మిక్స్ అవ్వడం కోసం అన్నీ ఒక చోటే కలుపుకోవడం అనమాట. దట్స్ ఇట్. సో మన సలాడ్ డ్రెస్సింగ్ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం సలాడ్లో కలుపుకుందాం. ఓకే, ఇది సలాడ్ డ్రెస్సింగ్ అండి. సో దీన్ని నాకు కావాల్సినంత సలాడ్లో నేను కలుపుకుంటాను. ఓకేనా, ఇది మొత్తం కలిపినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇందాక మనం కలిపి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, సో దీంట్లో పర్పుల్ క్యాబేజ్ వేస్తున్నానండి, పర్పుల్ కలర్ క్యాబేజ్. చీజ్ వేస్తున్నానండి, నా చీజ్ లవర్, ఎలకపిల్లలాగా తెగ తింటాను చీజ్. సో కొంచెం చీజ్ వేస్తున్నాను. చీజ్ చాలా మంది ఫ్యాట్ అనుకుంటారండి, కానీ అది రాంగ్ ఒపీనియన్. ముఖ్యంగా ఆడపిల్లలు ఖచ్చితంగా తినాలి. అండ్ దిస్ ఈజ్ ఫెటా చీజ్ అంటారండి, ఇది సలాడ్ చీజ్ అంటారు. కొంచెం సాల్టీగా ఉంటుంది, గ్రీక్ సలాడ్స్లో ఎక్కువగా వాడతారు, అది చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సలాడ్లో నేను ఎక్కువగా ఉప్పు వేయలేదు, డ్రెస్సింగ్లో కూడా. సో కొంచెం ఇలా క్రష్ చేసి వేసేయండి దీన్ని, ఫెటా చీజ్ని. దొరికితే మాత్రం ట్రై చేయండి, ఇట్స్ రియలీ డెలిషియస్ అండి. సో ఇలా క్రష్ చేసి ఫెటా చీజ్ వేస్తున్నా. వీ విల్ యాడ్ ఇన్ ద డ్రెస్సింగ్. ఓకే, ఫస్ట్ ఇదంతా ఒకసారి కలుపుకుందాం. అంటే సలాడ్లో అండి మనం డ్రెస్సింగ్ కలిపి ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ పోతుందండి, అంత వాటరీగా అయిపోతుంది. సో మనం డ్రెస్సింగ్ ఇలా తయారు చేసి పెట్టుకొని సపరేట్గా పెట్టుకొని మనకి ఎంత కావాలో సలాడ్ అంతనే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తంగా కలిపి ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్టీగా ఉండదు, కొంచెం వాటరీగా అయిపోతుంది సలాడ్ వల్ల. ఓకేనా, వెజిటబుల్స్ వాటర్ వదులుతాయి అన్నమాట. సో ఇలా కలిపాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం డ్రెస్సింగ్ యాడ్ చేద్దాం. ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా. సో దట్స్ ఎనఫ్. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఓకే, చక్కగా విల్ గివ్ ఇట్ ఎ స్టిర్. ఏ 5 స్టార్ హోటల్ దొరికినా కూడా ఇంత టేస్టీ, ఇంత హెల్దీ సలాడ్ అయితే దొరకదు, ఐఎమ్ షూర్. ఓకే, అండ్ దెన్ ఫినిషింగ్ టచ్ 2 ఉన్నాయండి. ఒకటేమో ఫ్రెష్ క్రీమ్. శ్రీకృష్ణ పరమాత్ముడు వెన్న మింగేవాడు కదండి, ఇది అదే వెన్న, క్రీమీ వెన్న. ఓకే, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసాను. చివరగా దీన్ని మాత్రం నేను మర్చిపోలేను, కొత్తిమీర. అంతే, ఇంకొక స్టిర్ చేయండి. రెడీ, మై సలాడ్ ఈజ్ రెడీ. See this? This is ready అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? బౌల్లోకి తీసుకుందాం. It's ready. My favorite chickpea bean salad. Very, very healthy and tasty. This is my complete meal. మన సలాడ్ రెడీగా ఉంది, టేస్ట్ చేద్దామా? ఓకే, ఈ క్రీమ్లోంచి ఒక స్పూన్ తీసుకొని సర్వ్ చేద్దామండి. ఇలా సలాడ్స్ తింటే
ఎందుకు నీరసం వస్తుంది చెప్పండి? కావాల్సిన హెల్త్ వెళ్తుంది, కావాల్సిన హెల్తీ ఫ్యాట్ వెళ్తుంది, ప్రోటీన్ వెళ్తుంది, ఫైబర్ వెళ్తుంది, అన్ని వైటమిన్స్ వెళ్తాయి, మినరల్స్ వెళ్తాయి కదా. విల్ బీ హెల్దీ అండ్ బ్యూటిఫుల్. ట్రై దిస్ వే అండి. డైట్ చేయడం పనిష్మెంట్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్లెజర్. రకరకాల సలాడ్స్ ఉన్నాయి కదండి. నేను వై దిస్ ఈజ్ మై ఫేవరెట్. జస్ట్ ట్రై ఇట్. ఇంట్లో కూర్చొని చక్కగా తినండి. బట్ డోంట్ మిస్ ఫెటా చేసేది. ఇది ఉంటేనే చాలా బాగుంటుంది అసలు. ఈ చీజ్లో ఒక గమ్మత్తైన సాల్టీ టేస్ట్ ఉంటుందండి, అండ్ ఒక గమ్మత్తైన జ్యూసీగా మెత్తగా భలే ఉంటుంది అసలు. సో దిస్ సలాడ్ చీజ్ అంటారు, ఫెటా చీజ్ అంటారు. యూ జస్ట్ ట్రై దిస్. ఎంత టేస్టీగా ఉందో. ట్రై చేయండి. నా సీక్రెట్ రెసిపీస్ చెప్పండి అంటున్నారు కదా. దిస్ ఈజ్ అమేజింగ్. మీరు విదేశాలకు వెళ్తేనే ఇలాంటి సలాడ్స్ దొరుకుతాయి. ఇండియాలో దొరకడం కష్టం. ఇండియాలో దొరకాలంటే కేవలం మీ ఇంట్లోనే దొరుకుతుంది. ఎలా దొరుకుతుందో తెలుసా? మీరు బుట్ట బొమ్మ భోజనం చూస్తే దొరుకుతుంది. ఓకే, ట్రై ఇట్ జస్ట్ ఫర్ యూ. మీకోసం నాకు ఇష్టమైన సలాడ్ చేశాను. లవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.